అందరికీ నమస్కారం. మార్చి నెల 3వ తారీఖున ప్రపంచ స్థాయి వినికిడి దినోత్సవం సందర్భంగా విశ్వభారతి హాస్పిటల్ నుంచి ఈఎన్టీ ప్రొఫెసర్ డాక్టర్ మహేంద్ర కుమార్. మీరు వినికిడి లోపానికి సంబంధించి హెచ్చరిక సంకేతాలను సమయానికి గుర్తిస్తే వినికిడి లోపం తీవ్రత ఎక్కువ కాకుండా తగిన చర్యలు వెంటనే తీసుకుంటే అటు వినికిడి లోపము ఇటు మాటలు రాకపోవడం, చెవుడు మూగ రెండు రాకుండా కాపాడచ్చు. వాటికి సంబంధించిన సంకేతాలు, హెచ్చరిక సంకేతాలు ఏమంటే శబ్దంకు తగిన స్పందన లేకపోవడం, పసికందులైతే ఉలికిపడ్డం, భయపడడం లాగాను లేదా కాళ్ళు చేతులు కొట్టుకోవడం, ఇలాంటివి లేకపోతే వినికిడి లోపం ఉన్నట్టుగా గుర్తించాలి. కాస్త తల్లి మాట పలకరింపుకు ఆలకించకపోయినా, తల్లి జోలపాటకు ఏడుపు ఆపకపోయినా వినికిడి లోపం ఉండే అవకాశాన్ని గుర్తించాలి. అట్లానే ఏ వయసులో అయినా సరే శబ్దానికి స్పందన లేకపోవడం, శబ్దం ఎటువైపు నుండి వస్తుందో గుర్తించకపోవడం, చుట్టూరా జరుగుతున్న శబ్దాలకు అంటే కుక్క అరుపు, తలుపు శబ్దాలు, వీటన్నిటిని తగిన స్పందన లేకపోయినట్టు గుర్తించిన, వినికిడి లేకపోతే మాటలు రావు కాబట్టి మాటలు సరిగా రాకపోయినా, త్వరగా రాకపోయినా, అంటే ఏ వయసుకు రావాల్సిన మాటలు ఆ వయసులో రాకపోవడం జరిగిన దానికి వినికిడి హెచ్చరిక సంకేతంగా గుర్తించాలి. అట్లాగే చెవిలో పదే పదే నొప్పి కలుగుతున్నా, చెవిలో నీరు గారినా, చీము గారినా, చెవిలో జరిగే శబ్దాలు లాంటి శబ్దాలు వినపడుతున్న పెద్దవారికి అయితే వాటిని కూడా గుర్తించాలి. టీ వాల్యూమ్ పెంచాలన్నా ప్రయత్నం చేస్తున్నా, లేదా చెప్పింది మళ్ళీ మళ్ళీ అడగడం చేసిన, అస్పష్టమైన మాటలు మాట్లాడుతున్న, వీటన్నిటికీ వినికిడి లోపంగా గుర్తించి హెచ్చరిక సంకేతంగా తెలుసుకోవాల్సిందిగా అవగాహన కలిగి ఉండాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.